ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి సార్. నేనేంటి మీరు అందరినీ కోరి రిక్వెస్ట్ అండి, క్వశ్చన్ అవర్ 1 hour ఎక్స్ట్రా అయింది మనకి. నా ఉద్దేశం లాస్ట్ డే కాబట్టి 0 hourలో ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇస్తాను. నేను ట్రై చేస్తూ ఉంటే ఇక్కడే టైం చేస్తున్నారు మీరు. అంటే ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తే అవుతుంది. లాస్ట్ డే ఈరోజు ఎక్కువ మంది 0 hourలో మాట్లాడే అవకాశం వస్తుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఆ లిస్ట్ రావాలండి, లిస్ట్ రావాలి నాకు. అక్కడి నుంచి లిస్ట్ వస్తే ఇస్తాను నేను. మీరు ఆ సీనియర్స్ కూడా అలా మాట్లాడితే ఏం చెప్తారండి? అవి ఇప్పుడు అంతకు వేసి లిస్ట్ రాయమన్నాను, లిస్ట్ వస్తే ఇస్తాను నేను. ఒక ప్రకటన అండి, ప్రకటన సభకు తెలియజేయడం ఏమనగా 28/20/2026 ఏ తేదీన వరకు అనగా ప్రస్తుత సమావేశంలో చివరి రోజు వరకు కార్యక్రమం పట్టిక చేర్చినవి 25 నక్షత్రపు గుర్తు ప్రశ్నలు, 1 నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలకు సంబంధించి సమాధానం సభా సమక్షంలో ఉంచబడ్డాయి. అవి సభా కార్యక్రమంలో భాగమవుతాయి. ఇంకా సమాధానాలు ఇవ్వనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ మీరు వినాలి ఇది. ఇంకా సమాధానాలు ఇవ్వనటువంటి మిగిలిన 139 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు, 8 నక్షత్రం లేని ప్రశ్నలకు, 1 స్వల్ప వ్యవధి ప్రశ్నకు, 2 అత్యవసర ప్రాముఖ్యత గల ప్రశ్నలకు సమాధానం నేరుగా సభ్యులకు పంపుతూ ప్రతిని శాసనసభ సచివాలయానికి పంపాలని సంబంధించిన మంత్రులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి తమను కోరుకుంటున్నాను సార్. అదే అందుకే మరి వారిని కోరుకున్నా అని చెప్తాను. ఆదేశిస్తే వినియోగం ఉన్నారండి మీరు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే పెట్టలేదు, ఆదేశిస్తారా? సీరియస్ అయిపోతున్నారు. ఎజెండాలో పేర్కొన్న పత్రాల సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించాలి. కొత్తగా ఒక విన్నపం అండి, కొత్తగా సభ్యులందరికీ హై సెక్యూరిటీ స్మార్ట్ ఐడెంటిటీ కార్డులు జారీ చేస్తున్నాం. అంటే కొత్త టెక్నాలజీతో సభ్యులందరూ అంతా కూడా ఇందుకోసం ఫారం నింపి మా ఆఫీస్కి ఇచ్చినట్టయితే ఉపయోగం అక్కడ వెళ్ళి ఆఫీస్కి కొనుక్కుంటే ఇక్కడ చెప్తే అక్కడ ఆఫీస్కి వెళ్ళి అనుకోండి. ఆ ఓపిక కూడా మీకు లేదు. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడే ఓపిక కూడా మనకు అవ్వలేదు. క్వశ్చన్ రాసి చెప్పడం కూడా బాగా ఓపిక లేదు మనకి. వెళ్తా సభ్యులంతా ఇందుకోసం ఫారం నింపిస్తే మీకోసం కొత్తగా ఐడెంటిటీ కార్డు సిద్ధం చేస్తారు. ఫారంల ఆఫీసు టేబుల్ మీద ఉన్నాయి, ఇక్కడ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకొని ఫిల్అప్ చేసేస్తే అంతే. కొత్తగా ఐడెంటిటీ కార్డు బాగున్నాయి తెప్పించాను నేను, వారిని మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. చాలా ఇంపార్టెంట్. నేను దాని చైర్మన్గా ఉన్నాను కమిటీకి. విశాఖపట్నం వెళ్ళాను, మనం విజిట్ చేసాం ఆ కమిటీ అంతా. అలాగే తిరుపతి విజిట్ చేసాం. చాలా పెద్ద మంచి ప్లేసెస్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మేము పరిశీలించాం. దానికి తిరుపతి దేవస్థానం నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్స్ కానీ ఎంపీ గ్రాంట్స్ కానీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఒక 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తిరుపతి చూశాను నేను. రోజుకి 90,000 మంది తిరుపతి దర్శనానికి వస్తున్నారు, కానీ 4% కూడా జూకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఎంటర్టైన్మెంట్స్ లేవు అక్కడ. ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం సిఫార్సులు చేస్తాం, మన హౌస్లో పెట్టి దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పిన ఉద్దేశం. దీన్ని మా సభ్యులు సభకు సమర్పించారు. ఈ నివేదిక సభా సమక్షంలో ఉంది. దీన్ని ఆమోదించాలని గౌరవ సభ్యులు ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా ఉన్నవారు అవుననండి, అనుకూలంగా లేనివారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నివేదిక ఆమోదించడమైంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి తరఫున పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తీర్మానం ప్రవేశపెడతారు. ఇప్పుడు గౌరవ కమిటీ సభ్యులు శంకర్రావు గారు, నరేంద్ర వర్మరాజు గారు వన్యప్రాణి పరిరక్షణ కమిటీ మొదటి నివేదికను సభకు సమర్పిస్తారు.
వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ మొదటి నివేదికను సభకు సమర్పిస్తున్నాం అధ్యక్ష. తమ ద్వారా సభ్యులకు తెలియజేయండి ఏమనగా, గౌరవ సభాపతి అధ్యక్షతన వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ మొన్న విశాఖపట్నం అలాగే తిరుపతి జంతు ప్రదర్శనలను సందర్శించి గౌరవ సభాపతి వారికి గతంలో అటవీ శాఖ మంత్రిగా పలు పదవులు నిర్వహించిన సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈ కమిటీని వివరణాత్మక చర్చల అనంతరం కొన్ని సిఫార్సులని చేయడం జరిగింది అధ్యక్ష. మొట్టమొదటిగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయడం, అదనపు పశు వైద్యులను మరియు సంబంధిత సిబ్బందిని నియమించడం, అలాగే విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల సంబంధించి కంబాలకొండ పక్కనే ఉన్నందువలన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్ష అది, మరియు బీచ్ కైలాసగిరి కలిపి ఒక పర్యాటక సర్క్యూట్గా ఏకీకృతం చేయడం, అలాగే జంతు ప్రదర్శనశాల కంబాలకొండ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జు లేదా అండర్ పాస్ను సందర్శకుల సురక్షితమైన సులభమైన రాకపోకల కోసం ఏర్పాటు చేయడం ఒకటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథక నిధుల నుండి ఉత్తరాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల నుండి ఏటా ఒక్కొక్కరి నుండి 50 లక్షలు సమీకరించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. 2 జంతు ప్రదర్శనశాలలో అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని 2 జిల్లాల కలెక్టర్లకు కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తమ నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించడానికి యాత్రికులను ఆకర్షించడానికి, ఎందుకంటే తిరుపతి దాదాపు 90,000 మంది వస్తున్న సందర్భంగా 4% అక్కడికి సందర్శకులు వస్తున్న సందర్భంగా దాన్ని ఒక 10% పెంచడానికి సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో తగు చర్యలను తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. సింగపూర్ జంతు ప్రదర్శనశాల తరహాలో 2 జంతు ప్రదర్శనలను అభివృద్ధి చేయడానికి ఒక కన్సల్టెంట్ని నియమించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. తర్వాత జంతువులు మేత, ఉద్యోగుల జీతాలు, ప్రతి ఏటా అయ్యే ఖర్చులను భరించడానికి బడ్జెట్ను కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. ఈ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మీ ద్వారా సభను కోరుతున్నాను అధ్యక్ష. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.